హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈ వీడియోలో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకే, సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్ ఒకసారి చూద్దాం. మనం లాస్ట్ ఇయర్ August 31, 2016లో మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పేపర్ ఒకసారి చూద్దాం. సో మీకు ఇంకా ప్రీవియస్ పేపర్స్ ఇంకా మిగతా షిఫ్ట్స్లోని మిగతా డేట్స్లోని చూడాలని మీకు ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఓకే, అసలు ఇది ఎందుకు చేస్తున్నాం అంటే ఒకసారి క్వశ్చన్స్ ఎంత ఫాస్ట్గా చేయొచ్చు అండ్ ఎలా ఎగ్జామ్లో ఎలా టైం మెయింటైన్ చేయాలనేది కూడా కొంచెం ఐడియా అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, చూడండి, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. సో ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారంటే 9 daysలో చేస్తున్నారంట. ఓకే, ఇఫ్ ఏ డస్ థ్రైస్ ద వర్క్ ఆఫ్ బి, థ్రైస్ అంటే ఆటోమేటిక్గా బీకి 3 times చేస్తున్నాడంట వర్క్. ఇన్ ఏ గివెన్ టైమ్ ద టైమ్ ఏ ఎలోన్ విల్ టేక్ టు ఫినిష్ ద వర్క్. ఓకే, ఏ ఒక్కడే అయితే ఎన్ని డేస్లో చేస్తాడు అంటున్నారు. సో మనకి ఇక్కడ వర్క్ ఎంత ఇచ్చాడా, ఇవ్వలేదు. సో వర్క్ ఎంత ఇవ్వలేనప్పుడు మనం ఎంతైనా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బీని ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 రోజుకు 1 యూనిట్ చేస్తున్నాడు వర్క్ అని నేను అనుకుంటున్నాను బి. సో అప్పుడు ఏమవుతుంది, ఏ వచ్చేసి థ్రైస్ కదా, థ్రైస్ అంటే 3 times. సో ఏ వచ్చేసి ఎంత అవుతుంది, 3 units చేస్తాడు ఏ, అంతేనా. థ్రైస్ అంటే 3 times కాబట్టి బీకి 3 times కాబట్టి 1 × 3 3 అయిపోయింది. సో ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి కిందన వచ్చేసి 3 వచ్చేసి ఏంటి, ఏ. ఓకే ఫైన్, బట్ యాక్చువల్లీ ఒకటి ఈ ఆప్షన్స్ చూసి వెంటనే మనం పెట్టేయచ్చు. యాక్చువల్గా అయితే ఆన్సర్ ఏంటంటే చూడండి, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. ఇద్దరు కలిసి 9 daysలో చేస్తే ఓన్లీ ఏ ఒక్కడే అయితే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ రోజులే చేస్తాడు. ఆప్షన్ ఒకటి చూస్తే ఇలా పెట్టేయచ్చు, ఆప్షన్ డి 12 days అని. బట్ ఓకే, ఆప్షన్స్ ఇలా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ ఇలా ఇచ్చాడు కాబట్టి వెంటనే పెట్టేయచ్చు. సో టైం కూడా సేవ్ అవుతుంది. బట్ నార్మల్గా అయితే ఏం చేయాలి, బి 1 unit, ఏ వచ్చేసి 3 units. సో మొత్తం ఎన్ని యూనిట్స్, 4 units చేస్తున్నారు. రోజుకు 4 units చేస్తే 9 days చేశారు వర్క్ మొత్తం. సో రోజుకు 4 units చొప్పున 9 days అయితే మొత్తం ఎన్ని యూనిట్స్ చేస్తారు, 36 units చేస్తారు. రైట్, సో 36 units చేశారు వీళ్ళు. అంటే వర్క్ మొత్తం ఎంత, 36 units. సో రోజుకి ఏ 3 units చేస్తుంటే 36 unitsకి ఎన్ని డేస్ పడుతుంది, రోజుకు 3 units చేస్తున్నాడు ఏ. సో ఆటోమేటిక్గా 12 days పడుతుంది. 12 daysకి ఆ 36 unitsని కంప్లీట్ చేస్తాడు. ఓకే, సో ఇలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. టైమ్ అండ్ వర్క్ మీద నేను ఆల్రెడీ చేశాను వీడియోస్, చూడండి. అండ్ మళ్ళీ మనం ఎస్ఎస్సి సీజీఎల్ క్లాసెస్లో కూడా మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డయామీటర్స్ ఆఫ్ 2 cylinders ఆర్ ఇన్ ద రేషియో 3:2 అండ్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. వాల్యూమ్స్ ఈక్వల్ ఇచ్చాడు, ద రేషియో ఆఫ్ దేర్ హైట్స్. సో చూడండి ఏమిచ్చాడు, డయామీటర్స్ ఆఫ్ 2 cylinders ఆర్ ఇన్ ద రేషియో. అంటే డయామీటర్స్ రేషియో సేమ్ ఈ రేషియోలో ఉన్నాయంటే రేడియస్లు కూడా ఇవే రేషియోలో ఉన్నట్టు అనమాట. ఓకే, అండ్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. సో ఇది పాయింట్ కూడా చూడండి, ఆ వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. సో మనకి యాక్చువల్లీ ఫార్ములా తెలుసు, ఫార్ములా బట్టి చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం లేదు, 3² 9, రైట్, 2² 4. ఏమవుతుందంటే 9:4 కాస్త 4:9 అవుతుంది అనమాట. సో ఏం లేదు, స్క్వేర్ చేసి దీన్ని ఇన్వర్ట్ చేస్తాం అంతే. సో ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఇది జస్ట్ సింపుల్ షార్ట్ కట్ ఇది. బట్ ఓకే, మనం జస్ట్ ఒకసారి ఇది ప్రాబ్లం మామూలుగా అయితే ఏం చేయాలో కూడా చూద్దాం ఒకసారి. ఓకే, సో మామూలుగా అయితే ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఏం ఇచ్చాడు, డయామీటర్స్ ఆఫ్ 2 cylinders ఆర్ ఇన్ ద రేషియో 3:2 అన్నాడు. సో డయామీటర్స్ రేషియోలో ఉన్నాయంటే రేడియస్లు కూడా అవే రేషియోలో ఉన్నాయి అనమాట. ఓకే, అండ్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసాడు. వాల్యూమ్స్ ఈక్వల్ అంటే ఇప్పుడు చూడండి, మనకు అసలు ఫస్ట్ ఏంటి ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ πr²h. ఓకే, πr²h. సో దట్ ఈజ్ ఈక్వల్ టు πr²h ఈక్వల్ టు π ఇంటూ, సో ఇది R1 H1 అనుకోండి, 2 cylinders ఉన్నాయి కాబట్టి, π ఇంటూ ఇది వచ్చేసి R2, ఇది వచ్చేసి H2. ఫైన్, సో పై క్యాన్సిల్ అయిపోతుంది, రైట్, పై క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఏం కావాలి, యాక్చువల్లీ ద రేషియో ఆఫ్ దేర్ హైట్స్ కావాలి. ఓకే, రేషియో ఆఫ్ దేర్ హైట్స్ మనకి ఏం తెలుసు, R1/R2 తెలుసు, R1/R2 తెలుసు, ఎంత, 3/2. ఓకే, సో R1/R2 హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, అంతేనా. సో ఈ R2ని ఇటు పక్క తీసుకొచ్చాను, హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ చూడండి ఈ H1 అటుపక్క వెళ్తే H2 by H1 అవుతుంది. H2 by H1. ఓకే, సో R1 by R2 అంటే 3/2. 3/2 హోల్ స్క్వేర్ 9/4, రైట్? దీని వాల్యూ ఎంత? 9/4. బట్ మనకి ఏం కావాలి? H1 by H2 కావాలంటే 4/9, అంటే 4:9. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రేడర్ సోల్డ్ ఏ సైకిల్ అట్ ఏ లాస్ ఆఫ్ 10%. ఓకే, ఒక 10% లాస్కి అమ్మాడంట. ఓకే, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై ₹200, సెల్లింగ్ ప్రైస్ని 200 ఇంక్రీజ్ చేస్తే దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ గెయిన్ ఆఫ్ 6%. ఏమించాడు? దేర్ వుడ్ బీ ఏ గెయిన్ ఆఫ్ 6%. ఒకవేళ చూడండి, ఫస్ట్ 10% లాస్కి అమ్మేశాడంట సైకిల్ని. ఓకే, అదే అతను అమ్మిన దానికంటే ఒక ₹200 ఇంక్రీజ్ చేసి ఉంటే 6% ప్రాఫిట్ వచ్చి ఉంటుందంట. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సైకిల్ ఈస్. సో ఇవి కూడా రిపీట్ అయ్యే క్వశ్చన్స్, ఎప్పుడు కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో ఇలాంటి మోడల్. సో ఇలాంటప్పుడు ఏం లేదు, సింపుల్గా ఇక్కడ లాస్ ఉంది చూడండి, లాస్ 10% ఉంది, ఇది గెయిన్. సో లాస్ గెయిన్ ఇచ్చినప్పుడు ఏం లేదు, యాడ్ చేసాడు. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 16% వచ్చింది అనమాట. ఓకే, సో రెండింటిని యాడ్ చేస్తే 16% వచ్చింది. సో 16% ఎంత? 200. సో 16% 200 అయితే మనకి ఏం కావాలి? కాస్ట్ ప్రైస్ అడిగాడు. కాస్ట్ ప్రైస్ అంటే 100% ఎంత? సో 16% 200. సో 4% ఎంత? బై 4 అవుతుంది, అవునా? 4% వచ్చేసి బై 4 అయితే బై 4 50. సో ఓకే, 4% 50 అయితే 100% కావాలి మనకి. 100% అంటే 25 into 4, 25 into 50 1250. ఏముంది? 4 into 25 చేస్తే 100 వస్తుంది, 50 into 25 చేస్తే 1250 వస్తుంది అనమాట. ఓకే, సో ఇవి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇవి చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి ఎస్ఎస్సి సీజీఎల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ సేమ్ మోడల్ ఉంటాయి, ఎప్పుడు రిపీట్ అవుతుంటాయి. సో షార్ట్ ట్రిక్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి ఎస్ఎస్సి సీజీఎల్కి మాత్రం. సో తప్పకుండా ఇలాంటి ట్రిక్స్ అన్నీ కూడా మీరు చూడండి. నేను ట్రిక్ ఆఫ్ ద డేలో కూడా చేస్తున్నాను. సో ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇన్ ఏ సిటీ 40% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇల్లిటరేట్ అండ్ 60% ఆర్ పూర్. ఓకే, 40% ఇల్లిటరేట్ అంటే చదువు రాని వాళ్ళు, 60% ఆర్ పూర్ అంట. ఓకే ఓకే, అమాంగ్ ద రిచ్ 10% ఆర్ ఇల్లిటరేట్. సో చూడండి, రిచ్లోని మళ్ళీ 10% ఏంటి? ఇల్లిటరేట్ అంట. 60% పూర్ కదా, 60% పూర్. ఓకే, అలాగే మిగతా 40% ఏమవుతారు అప్పుడు? రిచ్ అవుతున్నారు, అవునా? మిగతా 40% ఏమవుతున్నారు? రిచ్ అవుతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతున్నారు చూద్దాం. అసలు ద పర్సంటేజ్ ఆఫ్ ద ఇల్లిటరేట్ పూర్ పాపులేషన్. చూడండి, ఇల్లిటరేట్ పూర్ పాపులేషన్ అన్నాడు. సో మనకి ఏం తెలుసు? ఇల్లిటరేట్ ఎంతమంది ఉన్నారు? 40% ఉన్నారని తెలుసు. ఓకే, 40% ఇల్లిటరేట్స్ ఉన్నారని తెలుసు. బట్ మనకి ఏం కావాలి? ఇల్లిటరేట్స్లోనే పూర్ పాపులేషన్ మాత్రమే కావాలి, పూర్ మాత్రమే. అంటే రిచ్లో ఉన్న ఇల్లిటరేట్స్ కనుక్కున్నాం అనుకోండి, రిచ్లో ఉన్న ఇల్లిటరేట్ పర్సంటేజ్ కనుక్కుంటే ఆటోమేటిక్గా మనకి పూర్లో ఉన్న ఇల్లిటరేట్స్ వస్తారు. సో అమాంగ్ ద రిచ్ 10% ఆర్ ఇల్లిటరేట్ అన్నాడు. సో 10% ఇల్లిటరేట్ అని చెప్తున్నాడు రిచ్లో. 60% పూర్ అయితే 40% ఏమవుతారు? రిచ్ అవుతారు. సో 40%లోని 10% ఇల్లిటరేట్ అంట ఈ రిచ్ పీపుల్లో. సో అంటే 10% అంటే ఎంత? బై 10 అంతే, జస్ట్ 4%. సో 4% ఏమవుతున్నారు? రిచ్లోని ఇల్లిటరేట్ అవుతున్నారు. 4% ఇల్లిటరేట్. 4% ఇల్లిటరేట్ అయితే మొత్తం వచ్చేసి 40% ఇల్లిటరేట్ ఉన్నారు. అందులో 4% రిచ్ పీపుల్ ఇల్లిటరేట్స్ ఉన్నారు. మనకు ఓన్లీ పూర్ కావాలి. సో 40 - 4 36. సో ఆన్సర్ ఏంటి? 36. ఓకే, మీ జస్ట్ కన్ఫ్యూజింగ్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి ఈ వీడియోని. ఓకే, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సింపుల్, ఇక్కడ ఏం చేసాం? 40% ఇల్లిటరేట్ పీపుల్ ఇచ్చాడు, ఇంకొక 60% ఏమన్నాడు? పూర్ పీపుల్ అన్నాడు. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అమాంగ్ ద రిచ్ 10% ఆర్ ఇల్లిటరేట్ అని చెప్పాడు. సో 60% పూర్ అయితే 40% రిచ్ అవుతారు. ఆ 40% రిచ్లో 10% ఇల్లిటరేట్ అన్నాడు. సో 40లో 10% ఎంత? 4. ఎలా వచ్చింది? బై 10 చేసాం. ఓకే, సో 4% ఏమయ్యారు? మనకి ఇల్లిటరేట్ అయ్యారు. ఎందులో? రిచ్ పీపుల్లో. బట్ మనకు కావాల్సిన ఓన్లీ పూర్ పీపుల్లో ఇల్లిటరేట్స్. సో 40% మొత్తం ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నారు, అందులో రిచ్ని తీసేద్దాం, మిగిలిన వాళ్ళు పూర్ ఉంటారు. 36. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ వాట్ టైమ్ విల్ ఏ 100-meter లాంగ్ ట్రైన్ రన్నింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h క్రాస్ ఏ పిల్లర్? సో ఏమి ఇచ్చాడు మనకి? 50 km/h స్పీడ్తో వెళ్తుందంట. ఒక 100-meter లాంగ్ ట్రైన్
ఒక పిల్లర్ని ఎంతసేపు ఎంత టైం పడుతుంది క్రాస్ చేయడానికి. ఒక పిల్లర్ వాల్యూని ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలి మనం, జస్ట్ నెగ్లిజిబుల్ తీసుకుంటాం అనమాట. నెగ్లిజిబుల్ ఇక్కడ. సో ఇది ఏం చేయాలి యాక్చువల్లీ, ఈ 100 మీటర్స్ అంటే ఆ ట్రైన్ డిస్టెన్స్. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ పిల్లర్ ఉంది, ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి వస్తుంది ఫాస్ట్గా. ఓకే, సో ఈ పిల్లర్ని దాటాలంటే ట్రైన్ స్టార్టింగ్ నుంచి ట్రైన్ ఎండింగ్, ఈ ఎండింగ్ మొత్తం దాటేయాలి. అంటే ఆ ట్రైన్ లెంత్ని మాత్రమే దాటాలన్నమాట. సో ట్రైన్ లెంత్ ఎంత, 100 మీటర్స్. సో ఈ 100 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ట్రైన్కి ఎంత టైం పడుతుంది? ఓకే, 50 km/h వెళ్తుంది. బట్ ఏమి చేయడం, ఇక్కడ మీటర్స్లో ఉంది, ఇక్కడ ఆన్సర్ సెకండ్స్లో ఉంది ఆప్షన్స్. సో ఏం చేస్తాం, 50 km/hని మనం మీటర్ పర్ సెకండ్కి మారుస్తాం. సో మీటర్ పర్ సెకండ్కి మార్చాలంటే 50 × 5/18. ఓకే, 50 × 5/18. సో 50 × 5/18 చేస్తే ఏమొస్తుంది మనకి? సో 9, 2 9s 2 25s. ఓకే, ఒకసారి ఇది చూడండి, 5 × 25 125. ఓకే, 125/9. ఓకే, 125/9 వచ్చింది. మనకి ఏం కావాలి కానీ, అంటే ఇదేంటి, ఇది ఏం చేస్తుంది, 125/9 మీటర్ పర్ సెకండ్ వెళ్తుంది. ఓకేనా, 125/9 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఇది వెళ్తుంది. బట్ మనకి ఏం కావాలి, 100 మీటర్స్ కావాలి, రైట్? 100 మీటర్స్కి ఎంత టైం పడుతుందో కావాలి మనకి, అవునా? సో ఇక్కడ చూడండి మనకి, సో ఇది జస్ట్ ఏం చేసాం మనం, 50 km/hని ఇంటూ 5/18. 5/18 ఎలా వచ్చింది తెలుసు కదా, 1000/1000 కిలోమీటర్స్ వచ్చేసి 1000, 3600. సో 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, 5/18తో మల్టిప్లై చేస్తాం, ఆటోమేటిక్గా అందరికీ తెలిసింది. సో 125/9 వచ్చింది మనకి. సో 125/9 మీటర్ పర్ సెకండ్ అంటే 1 సెకండ్కి 125/9 మీటర్స్ వెళ్తుంది, రైట్? 1 సెకండ్కి 125/9 మీటర్స్ వెళ్తుంది. అంటే ఓకే, ఇంటూ 9 చేసాం అనుకోండి, అంటే 9 సెకండ్స్కి ఎంత వెళ్తున్నట్టు, 9 సెకండ్స్కి ఎంత వెళ్తున్నట్టు, 125 మీటర్స్ వెళ్తుంది. 9 సెకండ్స్కి 125 మీటర్స్ వెళ్తుంది. ఓకే, సో 9 సెకండ్స్కి 125 మీటర్స్ వెళ్తుందంటే ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు, 100 మీటర్స్ కావాలి మనకి. 100 మీటర్స్కి వెళ్ళడానికి 100 కావాలంటే ఇందులోకి 125కి /5 చేసి మైనస్ చేస్తాం, /5 చేస్తాం. ఓకే, /5 చేస్తే 25 వస్తుంది, దాన్ని ఇందులోంచి మైనస్ చేస్తాం. అలాగే 9/5 చేస్తాం, 9/5 చేసి 9లోంచి మైనస్ చేస్తాం. సో 9/5 ఎంత, 9/5 1.8. సో 1.8ని 9లోంచి మైనస్ చేస్తే 7.2 వస్తుంది. ఓకే, ఆన్సర్ ఏంటి, 7.2. ఓకే, సో ఎలా అయినా సార్ సాల్వ్ చేయొచ్చు. జస్ట్ ఇప్పుడు నార్మల్ యూనిటరీ మెథడ్ కూడా తీసుకొని అయితే సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు అనమాట. మీకు ఎలా ఫాస్ట్గా మీకు క్యాలిక్యులేషన్ మీరు ఫాస్ట్గా చేయగలరో మీరు ఆ అప్రోచ్ని మీరు ఫాలో అవ్వాలి ఇప్పుడు కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో చూడండి, 2p/p² - 2p + 1 = 1/4, then the value of p + 1/p will be అన్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, మనకి p + 1/p కావాలి. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 4 × 2p 8p అయింది. ఓకే, సో 8p అయింది = సో ఇక్కడ ఏమొచ్చింది, p² - 2p + 1 × 1 కాబట్టి సేమ్ అదే ఉంటుంది, రైట్? p² - 2p + 1. సో ఒకసారి ఇప్పుడు క్లియర్గా చూడండి, p + 1/p కావాలి మనకి. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇలాగ 1/pలు కావాలంటే ఏం చేయాలి, మనం ఈ pని ఈ సైడ్ పంపించామనుకోండి. ఓకే, p ఇక్కడ ఏం చేస్తుంది, యాక్చువల్లీ మల్టిప్లై చేస్తుంది, అటుపక్క వెళ్తే డివైడ్ చేస్తుంది. సో p²/p ఎంత, p మైనస్ 2p/p ఎంత, 2 ప్లస్ 1/p అంతే కదా, 1/p. ఏం లేదు, ఈ pతో ఈ మూడింటిని డివైడ్ చేస్తాం. p² డివైడ్ చేస్తా p వచ్చింది, 2pని డివైడ్ చేస్తా 2 వచ్చింది, 1ని డివైడ్ చేస్తా 1/p వచ్చింది. సో మనకి ఏం కావాలి, p + 1/p కావాలి. ఈ -2 ఇటుపక్క ఉన్నది, దాన్ని అటుపక్క పంపించండి, 8 + 2 అవుతుంది 10. ఆన్సర్ మనకి వస్తుంది అనమాట. ఓకే, సో ఫాస్ట్గా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు అసలే SSC/CGL ప్రీవియస్ ఇయర్ మనకి కట్ ఆఫ్ చాలా పెంచారు కాబట్టి ఆటోమేటిక్గా టైం అనేది తగ్గింది సార్. సో ఇప్పుడు ఫాస్ట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. L + m + n = 9 అండ్ L² ఇది L2 కాదు. ఓకే, L² + m² + n² = 31. దెన్ ద వాల్యూ ఆఫ్ Lm + mn + nl.
సో ఇది జస్ట్ సింపుల్ ఫార్ములాని యూజ్ చేసుకుంటే బేసిక్ ఫార్ములా ఇచ్చాడు మనకి ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్. ఓకే, ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఈ ఫార్ములా ఏంటి, ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎల్ఎం ప్లస్ ఎంఎన్ ప్లస్ ఎన్ఎల్. అది సింపుల్ ఫార్ములా. సో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. 9 స్క్వేర్, ఓకే, 9, ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఎంత 9, సో 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, అదెంత 31 ప్లస్ 2 ఇంటూ ఎంత వస్తుంది, ఎల్ఎం ప్లస్ ఎంఎన్ ప్లస్ ఎన్ఎల్. దీని వాల్యూ కావాలి, నేను దాన్ని ఎక్స్ అనుకుంటున్నా. ఇంకేముంది, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 9 స్క్వేర్ 81, 81 మైనస్ 31 50 బై 2 25. సో ఆన్సర్ ఏంటి 25. సో ఏంటంటే ఎగ్జామ్లో మనకు టైం ఉండదు, స్టెప్ బై స్టెప్ వేసుకోవడం చాలా ఫాస్ట్గా చేయాలన్నమాట, అప్పుడే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ద పాయింట్ వేర్. సో సెంట్రాయిడ్ ఎక్కడ, ఒక ట్రయాంగిల్ ఉన్నది, సెంట్రాయిడ్ ఏంటి, అన్ని మీడియన్స్ మీట్ అయ్యే పాయింట్నే సెంట్రాయిడ్ అంటాం. సో సింపుల్గా మీడియన్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ ట్రయాంగిల్ PQR, the side QR is extended to S. Angle PQR is equal to 72 degrees and angle PRS equal to 110 degrees. సో ఏం చేశారు, ఒక ట్రయాంగిల్ PQR ఉందంట. ఓకే, ఒక ట్రయాంగిల్ ఇది వచ్చేసి P, ఇది వచ్చేసి Q, ఇది వచ్చేసి R. తర్వాత ఏం చేశాడంట, ద సైడ్ QR ఈజ్ ఎక్స్టెండెడ్ టు S. క్యూఆర్ని అలా ఎక్స్టెండ్ చేశాడంట. ఎంతవరకు, ఒక పాయింట్ ఎస్ అనేది వరకు, ఎంతైనా సరే తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏమి వచ్చాడు, యాంగిల్ QPR ఈజ్ ఈక్వల్ టు 72 degrees. చూసుకోండి క్లియర్గా, ఈ సెంటర్లో ఏదైతే ఉందో దాని దగ్గర వేయాలి యాంగిల్, అది కూడా QPR. ఇక్కడ ఈ యాంగిల్ వచ్చేసి 72 అంట, అందులో కన్ఫ్యూజ్ అయితే మనకి ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం వచ్చాడు, యాంగిల్ PRS. సో ఆర్ దగ్గర ఉంది యాంగిల్, బట్ ఎటు ఉంది, PRS. సో ఇటు ఉంది యాంగిల్, ఇది ఎంత అంట 110 degrees అంట. సో సింపుల్ క్వశ్చన్ అడిగాడు, ఏం అడిగాడు మనల్ని, దెన్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ QR అడిగాడు, ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సో ఆటోమేటిక్గా మనకి ఏం తెలుసు, ఇది స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఇది 110 అయితే ఇది ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 70 అవుతుంది. సో ఒక ట్రయాంగిల్ 2 యాంగిల్స్ తెలిస్తే మనకు ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ 72 ప్లస్ 70 142. 142కి ఎంత కలిపితే 180 వస్తుంది, 38 కలిపితే నాకు 180 వస్తుంది. ఓకే, సో సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a trapezium ABCD, AB is parallel to CD, AB is less than CD, CD is equal to 6 centimeters. సో ఏమి ఇచ్చాడు, ట్రెపీజియం అంటే ఎలా ఉంటుంది, రెండు ప్యారలల్గా సైడ్స్ ఉంటాయి ట్రెపీజియంలోని, ఇలా ఉంటుంది. ట్రెపీజియం ఇలాగే కదా ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంది, AB ప్యారలల్ టు CD, AB లెస్ దాన్ CD అన్నాడు. సో ఆటోమేటిక్గా పైది AB అవుతుంది. సో ఇక్కడ పైన కింద ఏమి ప్రాబ్లమే లేదు, ఎలా వేసుకున్నా సరే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం ఇచ్చాడు, CD 6 ఇచ్చాడు, CD వచ్చేసి 6 అంట. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్, ఈ డిస్టెన్స్ ఎంత అంట, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి 4 అంట. ఓకే, సో అయితే ఇప్పుడు ఏం ఇచ్చాడు మనకి, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ABCD is 16 centimeters. సో ఏరియా ఆఫ్ ఎ ట్రెపీజియం ఫార్ములా ఏంటి, ఫార్ములా రాకపోతే ఈ ప్రాబ్లం అనేది చేయలేము. హాఫ్ H ఇంటూ A ప్లస్ B. సో హాఫ్ H ఇంటూ A ప్లస్ B. సో హాఫ్ H ఇంటూ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, ఇప్పుడు మనకి ఏరియా 16 ఇచ్చాడు. ఏరియా 16 ఇచ్చాడు. ఇప్పుడు ఏబీ లెంత్ అడుగుతున్నాడు. సో మనకు ఆల్రెడీ ఒకటి తెలుసు, అంటే B వాల్యూ కానీ ఏ వాల్యూ కానీ దేని ఏమనుకున్నా సరే మీకు ఓకే. సో ఇందులో ఒక వాల్యూ తెలుసు, 6 తెలుసు. హెచ్ ఎంత 4 అని తెలుసు. 4 అంటే 2 2s are 4. ఓకే, హెచ్ ప్లేస్లో 4 పెట్టుకున్నాం అనుకోండి, 2 1s 2 2s క్యాన్సిల్ చేసాం. సో ఈ 2ని ఏం చేస్తాం, 2 1s 2 8s are 16. సో ఏమర్థమైంది మనకి, A ప్లస్ B అంటే ఈ రెండు సైడ్స్ని కలిపితే 8 రావాలంటే, ఈ ప్యారలల్ సైడ్స్ రెండు కలిపితే. సో ఇది 6 అయితే అది ఆటోమేటిక్గా 2 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి 2. సింపుల్గా ఫార్ములా అప్లై చేసాం, అంతకంటే మనం ఇక్కడ ఏం చేయలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. tan theta plus cot theta equal to 5. Then the value of tan square theta. ఓకే, ఇదేంటి tan square theta plus cot square theta అడిగాడు. సో స్క్వేర్స్ అడిగాడు, ఏం చేస్తాం, ఆటోమేటిక్గా దీన్ని స్క్వేర్ చేస్తాం. సో స్క్వేర్ చేస్తాం ఎప్పుడు కూడా చూడండి, tan theta cot theta ఇన్వర్స్ కాబట్టి ఆటోమేటిక్గా 2 tan theta cot, చూడండి tan square theta plus cot square theta plus 2 tan theta cot theta వస్తుంది. అక్కడ tan theta cot theta క్యాన్సిల్ అయిపోయి 2 ఒకటే ఉంటుంది. ఓకే, సో 2 ఒకటే ఉంటుంది. అప్పుడు మిగతాది ఏంటి, tan square theta plus cot square theta plus 2 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ
కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది ఏం చేస్తారంటే 5 - 2 3 అని ఫాస్ట్గా అనేసుకుంటారు. బట్ ఏం చేయాలి, ఇక్కడ కూడా మనం దీన్ని కూడా మనం ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. సో స్క్వేర్ చేస్తాం. 5 స్క్వేర్ 25 - 2 23. అర్థమైంది అనుకుంటున్నాను. tan θ ప్లస్ కాట్ θ హోల్ స్క్వేర్ చేయండి. హోల్ స్క్వేర్ అయితే tan స్క్వేర్ θ ఏ స్క్వేర్ కాట్ స్క్వేర్ θ బి స్క్వేర్ ప్లస్ 2ab వస్తుంది. ఏబి అంటే ఏంటి ఇక్కడ, tan θ కాట్ θ. tan θ కాట్ θ ఏమవుతాయి, tan θ కాట్ θ ఇంటూ చేస్తే ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. సో అందుకని 2 ఉంటుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ 25. ఈ 2 నోట్ పక్క పంపిస్తే 25 - 2 23. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఓకే, వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 56 ద రిమైండర్ విల్ బి 29. సో చూడండి, ఒక నెంబర్ని 56తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందంటే 29 వచ్చిందంట. ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 8, అదే నెంబర్ని 8తో డివైడ్ చేస్తారు, దెన్ ద రిమైండర్ విల్ బి. సో ఇప్పుడు ఒక్కటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఇప్పుడు 56 8 ఉన్నాయి. 56కి ఒక ఫ్యాక్టరే కదా 8. ఇలా ఒకవేళ ఫ్యాక్టర్ అయినప్పుడు చూడండి, ఒక నెంబర్ని డివైడ్ చేస్తే 29 రిమైండర్ మిగిలిందంట. సో 8తో కూడా డివైడ్ చేస్తే మనకి కంపల్సరీగా 29 రిమైండర్ వస్తుంది. ఓకే, ఎప్పుడు బట్ 8 కంటే 29 ఎక్కువ కాబట్టి మళ్ళీ ఒకసారి డివైడ్ చేయాలన్నమాట. 29ని మళ్ళీ ఇంకోసారి 8తో డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 8 3 = 24, రిమైండర్ వచ్చేసి 5. సో ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏం చేస్తాం మనం, ఏం లేదు, జస్ట్ రిమైండర్ది. ఇవి కూడా మనం క్లాసెస్లో చెప్పుకుందాం నెంబర్ థియరీ. సో ఏంటి, 56తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 29 వచ్చిందంట. అవునా, ఎందుకు వచ్చింది, 56 కంటే 29 తక్కువ ఉంది. సో ఇంకా ఆటోమేటిక్గా అది రిమైండర్ కింద మిగిలిపోద్ది. 56తో ఒక నెంబర్ డివైడ్ అయ్యిందంటే 8తో కూడా అదే నెంబర్ అలాగే డివైడ్ అవుతుంది. అలా డివైడ్ అయినప్పుడు 29 వస్తుంది. బట్ ఏంటి, 29 అనేది రిమైండర్ కింద రాదు 8తో డివైడ్ చేసినప్పుడు. కాబట్టి 29 మళ్ళీ ఒకసారి డివైడ్ చేస్తాం. 8 3 = 24 అంటే 5 వచ్చింది, రిమైండర్ 5. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఏ షాప్ కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ ఫర్ ఏ సర్టెన్ అమౌంట్ యాజ్ టు గెట్ 25% gain after allowing a discount of 20%, then his marked price is. సో ఏం చేశాడంటే ఒక షాప్ కీపర్, ఓకే, అతను గూడ్స్ మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ మీద అతను ఏం పెట్టాడంటే 25% ప్రాఫిట్ రావాలంట అతనికి అల్టిమేట్గా. ఎప్పుడు, 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%, 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 25% ప్రాఫిట్ రావాలంట అతనికి. ఓకేనా, సో అలాంటప్పుడు యాక్చువల్లీ ఇక్కడ రూపీస్లో ఇవ్వకూడదు. బట్ అంటే ఇక్కడ యాక్చువల్లీ గూడ్స్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అని ఇవ్వాలి. ఓకే, 100 రూపీస్ అని ఇచ్చినప్పుడే ఇలాగ రూపీస్ అని ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అని ఇచ్చాడు అనుకుందాం. సో ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 100 రూపీస్ అని ఇచ్చాడు కాబట్టి వీళ్ళు 100 రూపీస్ అని అవ్వదు, మనం 100 ఎజ్యూమ్ చేసుకుంటాం. యాక్చువల్లీ 100 రూపీస్ అని ఇస్తేనే ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. సో 100 ఇస్తే మనకు అల్టిమేట్గా ఎంత కావాలి, నేను ఇప్పుడు జస్ట్ నార్మల్ మెథడ్లో చెప్తున్నాను. యాక్చువల్లీ దీన్ని ఇంకా సింపుల్ మెథడ్లో చేయొచ్చు. మనం నెక్స్ట్ క్లాసెస్లో పర్సంటేజెస్ మెథడ్లో మాట్లాడుకున్నప్పుడు అక్కడ డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి, సో యాజ్ టు గెట్ 25% ప్రాఫిట్ రావాలి అల్టిమేట్గా. సో 100 ఉంది, అల్టిమేట్గా ఎంతకి అమ్మాలి దాన్ని, 125కి అమ్మితేనే అల్టిమేట్గా మనకి ఎంత వస్తుంది, కంపల్సరీగా 25% ప్రాఫిట్ వస్తుంది. బట్ ఏంటి, ఇదేంటి 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అది 125 అవ్వాలి. అవునా, 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అది 125 రూపీస్కి అమ్మితే అప్పుడు మనకి 25% ప్రాఫిట్ వస్తుంది. అదే అక్కడ క్వశ్చన్లో అడుగుతున్నాడు. సో 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 125 అవ్వాలి అంటే ఏమవ్వాలి, 80% వచ్చేసి 125 అవ్వాలి. 80% 125 అవుతుంది ఇక్కడ. అవునా, 20% డిస్కౌంట్ ఇచ్చాం, అప్పుడు 80% 125 అయితే అసలు 100% ఎంత అవుతుందో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు, యూనిటరీ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో 80% 125 అవుతుంది, అలా అయితే 100% ఎంత. సో ఏంటి, బై 4 చేస్తున్నాం, బై 4 చేసి మళ్ళీ 80కి యాడ్ చేస్తే సరిపోతుంది. దీనికి బై 4 చేయండి, 4 3 = 12, 4 1 = 1, 4 2 = 8, 4 5 = 20. సో ఏం చేయాలి, మనం దీనికి యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమొచ్చింది, 146.25. సో 146.25. సో ఇది
క్లారిటీ లేకపోతే తప్పకుండా మళ్ళీ ఒకసారి చూడండి, క్లియర్ అర్థమవుతుంది. ఏం లేదు, జస్ట్ ఇక్కడ 100 రూపీస్కి కొన్నాడు అనుకున్నాం, 125 రూపీస్కి ఆటోమేటిక్గా లాస్ట్కి ఫైనల్గా సెల్ చేస్తేనే అప్పుడు 25% ప్రాఫిట్ వస్తుంది. బట్ ఏం చేశాడు, 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 125 అమ్మాలంట. సో అంటే ఇది 80% అవుతుంది. 80% 125 అయితే 100% ఎంత? సో ఏం లేదు, 80 నుంచి 100 ఎలా వస్తుంది, 80/4 చేసాం అనుకోండి 20 వస్తుంది. ఆ 20కి 18 యాడ్ చేస్తాం. అలాగే 125/4 చేసి 125కి యాడ్ చేస్తే 100 వచ్చేస్తుంది. సో ఎంత వచ్చింది, 146.25. అదే యూనిటరీ మెథడ్లో కూడా చేయొచ్చు. 1 వచ్చేసి 125/80 అవుతుంది, 100 వచ్చేసి 125/80 ఇంటూ 100. అదైనా సరే సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది అనమాట మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనం. సో చూడండి, ద యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 17 స్టూడెంట్స్ okay in an examination was calculated as 71. okay, 17 students average వచ్చేసి 71 అంట. but it was later found that the mark of one student had been wrongly entered as 65 instead of 56. అంటే ఏం చేశాడు, పెంచాడు. అవునా, యాక్చువల్ 56 అంట, బట్ 65 వేసాడు అంట. ఎంత పెంచాడు, 9 పెంచాడు. ఓకే, అండ్ అనదర్ యాజ్ 24 ఇన్స్టెడ్ ఆఫ్ 50. ఇక్కడ ఏం చేశాడు, తగ్గించాడు. యాక్చువల్లీ 50 అయితే 24 వేసాడంట. అంటే ఎంత తగ్గించాడు, 26 తగ్గించాడు. 26 తగ్గించాడు అంటే ఏంటి, యావరేజ్ మనకి తగ్గిపోయింది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని యాడ్ చేయాలి. దీన్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. దీన్ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. పెంచాడు కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, తగ్గించాడు కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో 26 - 9 చేయండి, ఎంత, 17 వచ్చింది. ఓకేనా, సింపుల్గా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 26 - 9 చేసాం, 17 వచ్చింది. 17 స్టూడెంట్స్ ఉన్నారు, 17/17 1. సో ఇదేంటి, పాజిటివ్ వాల్యూ కదా, ఇక్కడ 17 వచ్చింది. ఓకే, 26 - 9 17 పాజిటివ్ వాల్యూ అంటే పాజిటివ్ 1 వచ్చింది. సో యావరేజ్కి 71 + 1 చేయండి, 72 వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ నేను ఏం చేయలేదు, సింపుల్గా యావరేజ్ ప్రాబ్లమ్స్లో ఇలాంటి షార్ట్ కట్స్ అనేవి, షార్ట్ కట్స్ అంటే ఇది యాక్చువల్లీ షార్ట్ కట్ కూడా కాదు, ఎవరికైతే మన కాన్సెప్ట్ తెలుసో వాళ్ళు వెంటనే చేయగలరు అనమాట. ఇది ఏంటి, ఇక్కడ ఏం ఇచ్చాడు, 17 స్టూడెంట్స్ యావరేజ్ ఇచ్చాడు. అక్కడ ఏం ఇచ్చాడు, 56 మార్క్స్ బదులు 65 ఇచ్చాడంట. అంటే ఎంత ఎక్కువ వేసాడు, దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, -9 చేస్తాం. అండ్ అనదర్ స్టూడెంట్ 24 ఇన్స్టెడ్ ఆఫ్ 50, ఎంత తక్కువ వేసాడు, దాన్ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఫైనల్గా యావరేజ్ కనుక్కునేటప్పుడు 17 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 17తోనే కదా డివైడ్ చేయాలి, రైట్? సో 26 - 9 17. ఆ 17 17తో డివైడ్ చేయండి, 1 వచ్చింది. సో ఆ 1ని యాడ్ చేయాలన్నమాట 71కి, ఎందుకంటే ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనస్ ఇది ప్లస్ ఉంటే ఏం చేయాలి, మనం 1ని సబ్ట్రాక్ట్ చేయాలి 71 నుంచి. సింపుల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఫర్ 5 years ఈజ్ 2/5 ఆఫ్ ద సమ్. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్. సో 5 yearsకి 2/5 అయింది. ఓకే, 5 yearsకి 2/5 అయింది సింపుల్ ఇంట్రెస్ట్, 2/5 అయింది. ఓకే, అంటే 1 yearకి ఎంత అవుతుంది, 1 yearకి 5 అటుపక్క వెళ్ళిపోతే 5 × 5 25, 2/25 అవుతుంది. 1 yearకి ఎంత అవుతుంది, 2/25 అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. సో 2/25 అంటే ఎంత, 2/25. 2/25 ఈజ్ 0.0 పెట్టుకుంటే మనకి ఏమొస్తాయి, 2 జీరోలు అనేవి ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే 0 డెసిమల్ పాయింట్ పెట్టి ఇంకో 0 పెట్టుకున్నా కాబట్టి. 25 × 8 200, సింపుల్ 0.08. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, జస్ట్ అదే ఆ ఫ్రాక్షన్నే జస్ట్ ఇలాగా కనుక్కున్నాం డెసిమల్ ఫామ్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x + 1/x హోల్² ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³ ఈజ్. ఇది చాలా చాలా ట్రెడిషనల్ క్వశ్చన్, ఎస్ఎస్సి సీజీఎల్లో ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉండే క్వశ్చన్ ఇది. సో ఏంటి, మనకి x + 1/x వాల్యూ ఇస్తాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, x + 1/x హోల్² ఇచ్చాడు ఈసారి కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ మనకి ఏం కావాలి, x + 1/x వాల్యూ కనుక్కున్నాం అనుకోండి. x + 1/x ఎంత అవుతుంది మనకి, ఆటోమేటిక్గా ఈ స్క్వేర్ అటుపక్క వెళ్తే రూట్ అవుతుంది, √3. ఓకే, సో మనకి ఒక సింపుల్ ఫార్ములా ఉంది, ఏంటి, x + 1/x ఈక్వల్ టు k అనుకోండి. k అయ్యింది అనుకోండి x + 1/x. ఓకే, సో అప్పుడు x³ + 1/x³ ఎంత అవుతుందంటే k³ - 3k. అదే x² + 1/x² ఎంత అవుతుంది, k² - 2 అవుతుంది, k² - 2.
సో ఇవి సింపుల్ ఫార్ములాస్, ఇవి రిపీట్ అయ్యే క్వశ్చన్స్కి ఈ ఫార్ములాస్ అనేవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ k ప్లేస్లో ఏముంది, √3 ఉంది. సో √3 హోల్ క్యూబ్ ఎంత అవుతుంది, 3√3. ఓకే, √3 హోల్ క్యూబ్ వచ్చేసి 3√3 మైనస్ 3 ఇంటూ k ప్లేస్లో √3 పెట్టండి, 3√3. 3 ఇంటూ k ప్లేస్లో కూడా √3. సో 3√3 మైనస్ 3√3 ఇంకేముంది, 0. ఓకే, సో సింపుల్గా ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే x² ప్లస్ 1/x² k² మైనస్ 2 అవుతుంది. బట్ మనల్ని x³ ప్లస్ 1/x³ అడిగాడు. x³ ప్లస్ 1/x³ ఫార్ములా ఏమవుతుంది, k³ మైనస్ 3k. ఓకేనా, సో ఇది ఆల్జీబ్రా డిస్కస్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్, ఇలాంటి ఫార్ములాస్ ఏమున్నాయో అవన్నీ మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 3, a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ 25, దెన్ ద వాల్యూ ఆఫ్ ab. సో సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ఏంటి, a మైనస్ bని హోల్ స్క్వేర్ చేస్తాం. హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, a² ప్లస్ b² మైనస్ 2ab వస్తుంది. రైట్, మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 స్క్వేర్ చేయాలి. ఇక్కడ a మైనస్ bని హోల్ స్క్వేర్ చేస్తాం, 3 స్క్వేర్ 9. ముందునే ఉంటుంది a² ప్లస్ b² ఉంటుంది, ఎంతది 25. సో ఏముంది ఇంకా, ఈ మైనస్ 2ab అటుపక్క వెళ్తే ప్లస్ 2ab అవుతుంది. 25 మైనస్ 9 16. సో 16 ఈక్వల్ టు 2ab. ఇంకేముంది, ab ఈజ్ ఈక్వల్ టు 16/2. ab వాల్యూ కావాలి 16/2 8. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABC యాంగిల్ B ఈక్వల్ టు 70 అండ్ యాంగిల్ C ఈక్వల్ టు 60, ద ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ ద 2 స్మాలెస్ట్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC మీట్ ఎట్ O. ద యాంగిల్ సో ఫార్మ్డ్ ఎట్ O is. సో ఏమి ఇచ్చాడు, మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకేనా, A B C అని ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు తర్వాత ఇక్కడ చూడండి, యాంగిల్ B వచ్చేసి 70 ఇచ్చాడు. ఓకే, ఇది వచ్చేసి 70 అంట. యాంగిల్ C వచ్చేసి ఎంత, 60 అంట, 60. ఓకే, యాంగిల్ A అప్పుడు ఎంత అవుతుంది, ఆటోమేటిక్ మనం అనుకోవచ్చుగా, 70 ప్లస్ 60 130, ఇది ఎంత అవుతుంది, 50 అవుతుంది. సో ఓకే, 50 అయింది. బట్ ఇక్కడ ఏం వచ్చాడు, ద ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ ద 2 స్మాలెస్ట్ యాంగిల్స్. ఇక్కడ స్మాలెస్ట్ యాంగిల్స్ ఏంటి, C వచ్చేసి 60, A వచ్చేసి 50. సో ఈ రెండింటికి ఇంటర్నల్ బైసెక్టర్స్. ఇంటర్నల్ బైసెక్టర్స్, యాంగిల్ బైసెక్టర్స్ అంటే ఏంటి, కరెక్ట్గా యాంగిల్ని 2 పార్ట్స్ వేస్తాయి. సో 2 పార్ట్స్ వేసుకుంటూ ఇక్కడికి వచ్చింది ఇది. సో ఇది కూడా 2 పార్ట్స్ వేసింది, అంటే 60ని 30 చేస్తుంది అనమాట. సో ఇటుపక్క 30, ఇటుపక్కది కూడా 30 ఉంటుంది. సి ఇటుపక్క 30, ఇటుపక్క 30. అలాగే ఏ వచ్చేసి ఇటుపక్క 25, ఇటుపక్క 25, ఎందుకంటే 50 కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ద యాంగిల్ సో ఫార్మ్డ్ ఎట్ O. యాంగిల్ సో ఫార్మ్డ్ ఎట్ O. ఇక్కడ యాంగిల్ అడుగుతున్నాడు, ఇక్కడ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఏం తెలుసు, ఇప్పుడు లోపల యాంగిల్స్ తెలుసు, ఇది 30, ఇది 25, అంటే మొత్తం ఎంత, 55. రైట్, 55 వచ్చింది మనకి ఈ రెండు యాంగిల్స్ కలిపితే. ఇంకా మూడో యాంగిల్, 2 యాంగిల్స్ తెలిస్తే థర్డ్ యాంగిల్ ఏమవుతుంది, 3 యాంగిల్స్ని కలిపితే 180 రావాలి. సో 55 అయితే ఇంకొక యాంగిల్ ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ 125 అవుతుంది, ఎందుకంటే 125 ప్లస్ 55 180. ఓకే, సో ఈ డయాగ్రామ్ కొంచెం నీట్గా వేసుకుంటే మీకు క్లియర్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ థీటా బి పాజిటివ్ ఎక్యూట్ యాంగిల్ అండ్ 5 cos θ ప్లస్ 12 sin θ ఈక్వల్ టు 13, దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా అడిగాడు. సో చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ చూస్తా చూడండి, అక్యూట్ యాంగిల్ ఇచ్చాడు. ఓకే, సో ఏం లేదు, 13ని ఈ సైడ్ తీసుకొద్దాం. 13ని ఈ సైడ్ తీసుకొస్తే ఏముంది, 5/13. ఓకే, 5/13 కాస్ థీటా ప్లస్ 12/13 సైన్ థీటా. రైట్, 12/13 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే మీకు వచ్చినప్పుడు క్లియర్గా, ఈజీగా, సింపుల్గా ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 అవుతుంది, అంతేనా. సో ఇది మనకి ఇక్కడ పైథాగరన్ ట్రిప్లెట్స్ కనిపిస్తున్నాయా లేదా, 5, 12, 13 ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్. అలాగే 3, 4, 5 ఉన్నా కూడా, అలాగే ఇంకేమైనా సరే పైథాగరన్ ట్రిప్లెట్స్ ఏమున్నా కూడా ఓకే, సింపుల్గా వెంటనే చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు ఇక్కడ మనకేం తెలుసు, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాస్ థీటా అయిందనుకోండి, ఇది సైన్ థీటా అయిందనుకోండి, అప్పుడు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే కాస్ థీటా వచ్చేసి 5/13, సైన్ థీటా ఈక్వల్ టు 12/13 అనమాట. సింపుల్గా ఏంటి, కాస్ థీటా అడిగాడు, సో 5/13. అదే సైన్ థీటా అడిగితే 12/13. అదే ఒకవేళ టాన్ థీటా అడిగుంటే సైన్ థీటా బై కాస్ థీటా అంటే 12/5. సో ఇలా ఏ ప్రాబ్లం అడిగినా సరే సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఇలాంటప్పుడు మాత్రం చూడండి, ఏం సింపుల్గా ఏం చేస్తాం,
ఇక్కడ 1 ఉంది. ఓకే. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మనకు 1 అని తెలుసు. అంటే ఇది కాస్ థీటా అయిందనుకోండి, ఇది సైన్ థీటా అయిందనుకోండి. కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా, సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో అయితే సరిపోతుంది. ఇది కాస్ థీటా అవ్వచ్చు, ఇది సైన్ థీటా అవ్వచ్చు. సో సరిపోయింది. కాస్ థీటా, ఇది సైన్ థీటా. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సిలిండ్రికల్ కంటైనర్ ఆఫ్ 32 సెంటీమీటర్ హైట్ అండ్ 18 సెంటీమీటర్ రేడియస్ ఈజ్ ఫిల్డ్ విత్ సెండ్. మనకు ఒక సిలిండర్ని ఏం చేశాడంటే 32 సెంటీమీటర్ హైట్ అంట, 18 సెంటీమీటర్ రేడియస్ ఉన్నదంట, దాంతో ఫుల్గా శాండ్ నింపాడంట. ఓకే. నవ్ ఆల్ ది శాండ్ ఈజ్ యూజ్ టు ఫార్మ్ ఏ కోనికల్ హీప్ ఆఫ్ శాండ్. సో మళ్ళీ ఇప్పుడు అదే శాండ్తోనే ఒక కోనికల్ ఫామ్లో తయారు చేస్తాడంట. ఇఫ్ ద హైట్ ఆఫ్ ది కోనికల్ హీప్ ఇస్ 24 సెంటీమీటర్స్, వాట్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్? సో సింపుల్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు, అందులో ఉన్న శాండ్తో కోన్ షేప్ తయారు చేశాడంటే, కోనికల్ హీప్ని తయారు చేశాడంటే సేమ్ వాల్యూమ్స్ రెండు ఎంత ఉండాలి, ఈక్వల్ ఉండాలి. ఎందుకంటే ఆ శాండ్ సిలిండర్లో పట్టిందే సేమ్ కోన్లో కూడా పడుతుందంటే రెండు వాల్యూమ్ సేమ్ ఉండాలి. మనకి సిలిండర్ వాల్యూమ్ ఏం తెలుసు, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ ఏమవుతుంది, R1 అవుతుంది, H1 అవుతుంది. అవి ఏంటి, సిలిండర్వి. మనకి ఏం తెలుసు, కోన్ వచ్చేసి వాల్యూమ్ వచ్చేసి ఎంత, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఎప్పుడు కూడా కోన్ ఎలా ఉంటుంది మనకి, సిలిండర్కి 1/3 ఉంటుంది అనమాట. సిలిండర్కి ఎప్పుడు ఏముంటుంది, కోన్ 1/3 ఉంటుంది. ఓకే, అది బేసిక్ అది. సో ఇప్పుడు ఏంటి, ఇది R2, ఇది H2. ఇంకేముంది, సింపుల్. మనకి ఇక్కడ హైట్ తెలుసు, H1 తెలుసు, R1 తెలుసు, రైట్. మనకి ఇక్కడ R2 తెలీదు, H2 తెలుసు. R2 ఫైండ్ చేయమంటున్నాడు. సో ఓన్లీ ఒకటే తెలీదు, ఈ క్వశ్చన్ నుంచి ఫైండ్ చేస్తాం. సో ఏముంది, పై క్యాన్సిల్ చేస్తాం, రైట్. సో 3 ఇంటూ ఆర్ స్క్వేర్ ఎంత, 18 ఇంటూ 18, సో 18 స్క్వేర్. ఓకే, ఇంటూ H1 ఎంత, 32 ఈక్వల్ టు ఈ 3 అటుపక్క పంపించాం. సో R2 స్క్వేర్ ఇంటూ H2 ఎంత, 24. సో ఏముంది, సింపుల్గా 8 3s are 24, 8 4s are 32, 3 క్యాన్సిల్ అయిపోయింది. సో ఏముంది, 8 స్క్వేర్ ఇంటూ 4ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే 18 2 ఉన్నాయి, స్క్వేర్ పోతే 18 2 ఉంటుంది, 18 2 36. సో 36 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ పిల్లర్ ఫ్రమ్ ద ఫుట్ అండ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్. సో చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ పిల్లర్, ఒక పిల్లర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిల్లర్ అయితే దీని టాప్, ఓకే, దీని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఓకే, ఫ్రమ్ ది ఫుట్ అండ్ ది టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఒక బిల్డింగ్ ఉందంట, ఓకే, ఒక బిల్డింగ్ ఉంది, దాని ఫుట్ నుంచి అలాగే దాని టాప్ నుంచి దాని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంట, 60 degrees 30 degrees ఉందంట. ఆ బిల్డింగ్ హైట్ ఎంత, 20 meters అంట. ఓకేనా, బిల్డింగ్ హైట్ వచ్చేసి 20 meters రెస్పెక్టివ్లీ ద హైట్ ఆఫ్ ద పిల్లర్. సో చూడండి ఏంటి, మనం ఇక్కడ నుంచి ఈ యాంగిల్ ఇచ్చాడు, అలాగే కింద నుంచి కూడా ఈ యాంగిల్ ఇచ్చాడు. ఇదేంటి, మనం ఈ రెండు జాయిన్ చేసుకున్నాం అనుకోండి, అలాగే దీన్ని కూడా ఇలా జాయిన్ చేసుకున్నాం. ఓకే, ఈ యాంగిల్ ఎంత అంట, 30 degrees అంట, ఈ యాంగిల్ ఎంత అంట, 60 degrees అంట, రెస్పెక్టివ్లీ అని కూడా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి, సింపుల్గా మనకి ఈ హైట్ కావాలి. చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు కాబట్టి దీన్ని హైట్ తీసుకున్నాను నేను. చూడండి, బిల్డింగ్ నుంచి పైకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు కాబట్టి దీన్ని హైట్ తీసుకున్నాను. సో క్లియర్గా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది, ఇది 20 కంటే ఎక్కువ ఉందని, రైట్. 20 కంటే ఇది ఎక్కువ ఉందని మనకు అర్థం అవుతుంది. ఫైన్. ఓకే, వాట్ ఎవర్, నార్మల్గా వేస్లో చేసుకోవచ్చు. ఏంటి, ఇది 20 అయితే ఇది కూడా ఏంటి, 20 అవుతుంది. అవునా, ఇది 20 కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, 20 అవుతుంది. దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, దీన్ని ఏమనుకుంటాం, వై అనుకుందాం. సో ఇది వై అయితే ఇది కూడా వై అవుతుంది. ఇంకేముంది, సింపుల్గా ట్యాన్ తీటా అప్లై చేస్తాయి. సో ఇది కూడా ఎంత, ఇది కూడా వైయే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా వైయే. సో tan 30 ఎంత, 1/√3. సో 1/√3 ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే x/y ఈక్వల్ టు 1/√3, x/y ఈక్వల్ టు 1/√3. సో y ఈక్వల్ టు √3x. y వాల్యూ ఎంత వచ్చింది మనకి, √3x వచ్చింది. సో అలాగే సింపుల్గా tan తీటా ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేస్తే 20 + x/y, 20 + x, 20 + x/y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, tan 60 ఎంత, √3. సో √3.
సింపుల్ అనమాట. సో y√3 అయిపోయింది. ఈ y అటుపక్క వెళ్తే y√3, y ప్లస్లో √3x పెట్టండి అంటే 3x మైనస్ x 2x. సో x ఈక్వల్ టు 10. సో x వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో x వాల్యూ 10. ఇది సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే x వాల్యూ 10 వస్తుంది. సో 10 వచ్చింది కాబట్టి ఇది 20, ఇది 10. 20 + 10 అంటే 30. సో ఆన్సర్ ఏంటి? 30. సో దీని హైట్ అడిగాడు, పిల్లర్ హైట్ 30 పిల్లర్ హైట్. ఓకే, సో సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట అలాంటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, లాస్ట్ 4 క్వశ్చన్స్ అనుకుంటాను. ఇంకా పై చార్ట్ మీద అడిగాడు. సో ఇవేంటో చూసేద్దాం ఒకసారి. పై చార్ట్ లిటరేట్, ఇల్లిటరేట్ మేల్ అండ్ ఫిమేల్ ఇచ్చారంట. చూడండి, లిటరేట్ మేల్ వచ్చేసి 45%, ఇల్లిటరేట్ ఫిమేల్ 12%, లిటరేట్ ఫిమేల్ 35%, ఇల్లిటరేట్ మేల్ 8%. ఓకే, పై చార్ట్స్ కూడా చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకే, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఈజ్ 35,000, మొత్తం అందరూ కలిపి 35,000 అయితే దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ లిటరేట్ మేల్ అండ్ లిటరేట్ ఫిమేల్. లిటరేట్ మేల్ ఎంత? 45. లిటరేట్ ఫిమేల్ ఎంత? 35%. 45% మైనస్ 35% ఎంత? 10% కనుక్కోమంటున్నాడు. మనకి ఎంత కనుక్కోమంటున్నాడు? 10% కనుక్కోమంటున్నాడు. 10%, 35,000లో 10% ఒక 0 తీస్తాం, 3,500. సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డిఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి, క్లియర్గా చూసుకోండి. సెంట్రల్ యాంగిల్స్ కరస్పాండింగ్ టు ఇల్లిటరేట్ మేల్. ఇల్లిటరేట్ మేల్ ఎంత? 8%. ఇల్లిటరేట్ ఫిమేల్ ఎంత? 12%. సో చూడండి, కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? సెంట్రల్ యాంగిల్స్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ పర్సంటేజెస్లో ఇచ్చాడు, యాంగిల్స్ అడుగుతున్నాడు. సో పర్సంటేజ్ నుంచి యాంగిల్స్కి ఎలా మారుస్తాం? ఇది ఇప్పుడు 100% అవుతుంది, రైట్? ఈ మధ్యని 100% అవుతుంది. ఆ 100% ఈజ్ ఈక్వల్ టు 100%. ఇది బేసిక్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు? 360 degrees అవుతుంది, రైట్? ఇక్కడ 100% ఈజ్ ఈక్వల్ టు 360 degrees. పర్సంటేజ్ని డిగ్రీస్లోకి మార్చాలంటే ఇలా మార్చుకోవాలి. సో ఇక్కడ ఏమవుతున్నాడు? డిఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ యాంగిల్స్ కరస్పాండింగ్ టు ఇల్లిటరేట్ మేల్, ఇల్లిటరేట్ ఫిమేల్. ఇల్లిటరేట్ ఫిమేల్ వచ్చేసి 12, ఇల్లిటరేట్ మేల్ వచ్చేసి 8. సో 12 - 8 4. సో 4% అడుగుతున్నాడు మనల్ని. ఓకే, 4% ఎన్ని డిగ్రీస్ అవుతుంది అంటున్నాడు. సో 100% 360, 4% బై 25 చేస్తే 4 వస్తుంది. బై 25 చేయండి. 360/25. 360/25, 25 ones 25, రైట్? 25. సో అప్పుడు ఎంత వచ్చింది? 6 - 5 1, 3 - 2 1, 110. సో 25 4s are 100. సో ఆటోమేటిక్గా మనకి క్లియర్ కనిపిస్తుంది 14.4. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the difference between the two categories of people are represented by 36 degrees in the diagram, then these categories are. సో క్లియర్గా చూడండి, 36 degrees అయితే, డిగ్రీస్ అడుగుతున్నాడు, పర్సంటేజ్ కాదు. సో మనకి ఏం తెలుసు? కంప్లీట్ 360 degrees అని తెలుసు. 100% 360 degrees అవుతుంది, అవునా? సో 36 degrees ఇచ్చాడు, సింపుల్గా ఇచ్చాడు. అంటే బై 10 అవ్వాలి. అంటే 100% బై 10 అంటే 10% 36 degrees అవుతుంది. 100% 360 degrees అవుతుంది. సో 10% ఎందులో వస్తుంది? 10% డిఫరెన్స్ ఎందులో వస్తుంది? 45 - 35 చేస్తే 10% వస్తుంది. ఇంకెందులోంచి రావట్లేదు. అంటే లిటరేట్ మేల్, లిటరేట్ ఫిమేల్. సో లిటరేట్ మేల్ అండ్ లిటరేట్ ఫిమేల్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 2 categories together have a central angle of 169.2 degrees, then these categories are. సో మనకి క్లియర్గా చూడండి, 100% ఈక్వల్ 360 degrees. అంటే 1% ఎంత అవుతుంది? 1% 3.6 degrees అవుతుంది. 1% ఎంత అవుతుంది? 3.6 degrees అవుతుంది. ఫైన్. 1% 3.6 degrees అయితే మనకి 169.2 degrees ఏదవుతుందో కావాలంతే. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎంత పర్సెంటేజ్? 169.2 degrees అవుతుంది. సో సింపుల్, ఏముంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో తర్వాత లాస్ట్కి ఫైనల్ దీంతో దీన్ని డివైడ్ చేస్తాం. సో ఏముంది అప్పుడు? 169/36 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో నేను ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్లు ఏమనుకున్నా? ఎక్స్ అనుకుంటున్నాను. సో సింపుల్ ఏముంది? డెసిమల్ పాయింట్స్ రెండిట్లో తీస్తా. ఎందుకు? క్యాన్సిల్ చేస్తాను. ఇంటూ 10 చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏముంది? 4 9s are 36, 4 4s are 16, 4 2s are 8, 4 3s are 12. సో 9తో క్యాన్సిల్ చేయండి. 9 4s are 36,
9 7 జార్ 63. సో ఎక్స్ ఈక్వల్ టు 47. సో ఎక్స్ 47 వచ్చింది, రైట్? 9 4 జార్ 36, 9 7 63. సో 47% రావాలి ఎప్పుడు 2 కేటగిరీస్ యాడ్ చేసినప్పుడు. 47 ఎక్కడ వస్తుంది చూడండి, 35 ప్లస్ 12 47. సో ఇల్లిటరేట్ ఫిమేల్, లిటరేట్ ఫిమేల్. సో ఇల్లిటరేట్ ఫిమేల్ అండ్ లిటరేట్ ఫిమేల్, ఆప్షన్ 1. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫినిష్ అయిపోయి 25 క్వశ్చన్స్ అయిపోయి మనకి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ నేను ఇంకా ప్రీవియస్ పేపర్స్ ఇంకా సాల్వ్ చేయాలని మీరు అనుకుంటే తప్పకుండా చేయండి, కామెంట్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ప్రీవియస్ పేపర్స్ కంటే మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి మన కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే చేయొచ్చు అనమాట. ఓకే, బట్ ఎస్ఎస్సి సీజీఎల్లో చాలాసార్లు రిపీట్ అవుతుంటాయి కాబట్టి ప్రీవియస్ పేపర్స్ అనేవి ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవే ఫార్మాట్ ఉంటుంది ఎప్పుడు కూడా, బ్యాంక్ ఎగ్జామ్స్లా కాదు. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్